ధన్యవాదాలు అధ్యక్ష. మా దగ్గర అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మూసీ నది వరదల వలన మూసరంబాగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. అయితే 3 సంవత్సరాల క్రితము 50 కోట్లతోటి మూసరంబాగ్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు పెద్ద ఎత్తున కట్టాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అయితే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పని జరగక చాలా నత్తనడకతోటి పని జరగడం వలన మా అంబర్పేట్ ప్రజలు అటు దిల్సుఖ్ నగర్ మరియు మలక్పేటు ఎల్బీ నగర్ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కాబట్టి తమ ద్వారా విన్నవించడం ఏంటంటే ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే ఇటువైపు అటువైపు ఉండే ప్రజలకు, అంబర్పేట్ ప్రజలకు అటు మలక్పేట్ ప్రజలకు వినియోగంగా ఉంటుంది. ఆ తర్వాత అందరికీ లాభం చేకూరుతుందని తమ ద్వారా ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అంబర్పేట నియోజకవర్గంలో ఒక పెద్ద హిందూ శ్మశాన వాటిక ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ముస్లిం గ్రేవ్ యార్డ్ కూడా ఉంది అధ్యక్ష. అవి రెండింటిని కూడా డెవలప్ చేస్తే ఇంత క్రితము మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్మశాన వాటికలు భారీ ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. తమతోటి విన్నవించడం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ 2 గ్రేవ్ యార్డ్లు డెవలప్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ నవీన్ యాదవ్ గారు. స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, గౌరవ మంత్రులకు, సభ్యులకు, అధికారులందరూ కూడా నమస్కారం. స్పీకర్ సార్, ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకానొక సందర్భంలో పేరు ప్రస్తావించడం, 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా, గౌరవంగా భావిస్తూ అధ్యక్ష, మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట, ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ, సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని, మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, సలహాలు, సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమ అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి, అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని. అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. అట్లానే హై టెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల 10ల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో, అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారు అనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష. అండ్ చాలామంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి. సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ చెప్తాను. మినిస్టర్ గారు. సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ కేఆర్ నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష మనందరికీ తెలుసు, కాకతీయుల కట్టిన మహానగరంలో, ఆ నగరంలో కట్టిన గొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైన అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 నెల రేషన్, అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే మరణించిన వారికి కూడా 5 లక్షలు ఇవ్వడం మేము మా తరఫున, మరి వర్ధనపేట నియోజక తరఫు నుండి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష. అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా. గత 10 సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష, చెరువు కట్ట కిందనే. అది మొత్తం కూడా
పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో